హాయ్ అందరికీ! ఈరోజు నేను స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. క్రంచీ, క్రిస్పీ ఆటా బిస్కెట్స్ అనమాట. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్సే. హెల్త్‌కి చాలా మంచిదని ఈ ఆటా బిస్కెట్స్ తీసుకుంటే. హాస్టల్స్‌లో ఉండే పిల్లలకైతే ఇవి చేసి ఇచ్చారంటే 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఇంట్లో చేసి పెట్టుకున్నా కూడా పిల్లలు అప్పుడప్పుడు ఆకలిగా ఉందన్నప్పుడు ఇవి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. ముందుగా దీనికోసమని ఒక బౌల్ గానీ, వెడల్పాటి ప్లేట్ గానీ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఈ రెసిపీకి మనకి గోధుమ పిండి మెత్తడిది కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇది వేయించలేదండి, అలానే వేసేసాను అనమాట. గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ క్రంచీగా వస్తాయి. అలానే టేస్ట్ కోసమని ఇందులో నేను ఎండు కొబ్బరి పొడి వేసానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి ఉంటుందన్నమాట. టేస్ట్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్గా వేసేసానండి. మీరు కావాలంటే కాస్త వేడి చేసుకుని వేసుకోవచ్చు. వేడి చేయకపోయినా పర్వాలేదు. నెయ్యి వేసుకొని ఈ పిండి అంతా నెయ్యిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు పిండిలో నెయ్యి కానీ, నూనె కానీ, లేదంటే బటర్ కానీ వేసి పిండిని కలుపుతూ ఉంటారు కదా, దాన్ని కాస్త అంటారండి. అది కాస్త ఎక్కువగా అయితే మనం వేయించుకునే బిస్కెట్లు నూనెలో వేయగానే విరిగిపోతాయండి. పిండికి సరిపడా వేయాలి. అది ఎలా తెలుస్తుందంటే పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి, విరిస్తే వెంటనే విరిగిపోవాలి. నెయ్యి కాస్త తక్కువగా అయినా కూడా మనం చేసుకునే వంట తినేటప్పుడు గట్టిగా తగులుతుంది. సరిపడా వేసుకుంటే తినేటప్పుడు గుల్లగా ఉండి టేస్టీగా ఉంటుందన్నమాట. అంతవరకు నెయ్యి వేసుకొని పిండిని కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసానండి. నువ్వులు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కదా, కాస్త నువ్వులు వేసుకోవాలి. బిస్కెట్లు స్వీట్నెస్ కోసం నా దగ్గర లెఫ్ట్ ఓవర్ గులాబ్ జామున్ పాకం ఉంటే అది 1 కప్పు వరకు వేసానండి. మీరు 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార కలుపుకొని పంచదార కరిగినంత వరకు కలుపుకోవాలి. ఆ పాలని పిండిలో వేసుకొని కలుపుకుంటే తీపి వచ్చేసి కరెక్ట్గా సరిపోతుందండి. పాలలోనే కలుపుకోవాలని లేదు పంచదార. మీరు పెరుగులో కూడా పంచదార కలుపుకొని చక్కగా కరిగినంత వరకు కలిపి పిండిలో వేసుకొని పిండిని ముద్దగా చేసుకోవాలి. పంచదార పాకం పిండి బైండ్ అయినంత వరకు అయితే వేసుకోవాలండి. అప్పుడు తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. గులాబ్ జామున్ పాకం ఉంది కాబట్టి నేను అలా చేశాను. మీరు పాలు పెరుగులోనే పంచదార కలిపి ఇందులో కలపనవసరం లేదండి. మీరు వాటర్లో కూడా పంచదార వేసి కరగబెట్టుకొని పిండిలో వేసి పిండిని ముద్దలా చేసుకున్నా కూడా అవుతుందన్నమాట. ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేను తీసుకున్న 3/4 కప్పు పంచదార పాకం ఇందులో సరిపోలేదండి. మరొక 1/2 కప్పు వరకు తీసుకొని ఇందులో వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి. అయితే పిండి కాస్త గట్టిగా కలుపుకోవాలండి. పిండి బైండ్ అవ్వట్లేదు కదా అనుకొని ఎక్కువగా పాకం వేసి కలిపేశారంటే పిండి లూజ్ అయిపోతుంది. అప్పుడు బిస్కెట్లు రావన్నమాట. కొద్దిగా పంచదార పాకాన్ని వేసుకుంటూ కలపాలి. మీరు పాలు పంచదారతో కలిపినా అలానే చేయాలి, పెరుగు పంచదారతో కలిపినా అలానే చేయాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మనకి బిస్కెట్లు కూడా క్రంచీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. బిస్కెట్స్ రకరకాల షేప్లో చేసుకోవచ్చండి. మీ దగ్గర బిస్కెట్స్ కట్టర్ ఉంటే దాంతోటైనా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే చపాతీలా ఒత్తుకొని నైఫ్తోనైనా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో పిండి ముద్దను చేసుకున్నాక చక్కగా నైఫ్తో కట్ చేస్తానండి. ఎడ్జెస్ అన్నీ కూడా పగలకుండా చక్కగా చేసుకోవాలి. మిగతా పిండి ముద్ద కూడా అలానే చేసుకోవాలన్నమాట. పిండి ముద్దని బాగా నీట్ చేసుకుంటే ఈ విధంగా స్క్వేర్లా చేసుకొని నైఫ్తో 1/2 ఇంచ్ ఉండే సైజులో కట్ చేసుకుంటే చక్కగా మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలానే వేయించుకోవాలన్నమాట. అయితే ఎక్కువగా లావుగా కట్ చేయకండి, లోపల పచ్చి ఉండిపోతుంది కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బిస్కెట్స్ కూడా చూసారు కదా, ఈజీగా పని అయిపోయింది. ఎడ్జెస్ని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ ఈ బిస్కెట్స్ అన్ని కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి. చూడడానికి బయట తెచ్చుకునే రస్క్లా ఉన్నాయి కదండి, చాలా బాగుంటాయి టేస్ట్లోకి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసేయాలి. ఈ బిస్కెట్స్ కట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ వస్తాయి కదా, ఆ ఎడ్జెస్ ఈ విధంగా నీట్గా రావు కదా, అలాంటప్పుడు ఆ ఎడ్జెస్ని రౌండ్గా చేసేసి చక్కగా మనం జాలిగరిట ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసుకున్నా కూడా మంచి డిజైన్తో బిస్కెట్స్ వస్తాయి. చూసారు కదా, ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మిగతావన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఇవి ఇలానే విడిచిపెట్టేకున్నా దీనిపైన ఒక క్లాత్ కప్పుకుంటే డ్రై అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో చిన్న పిండి ముద్ద వేసి చూడండి, కాస్త హీట్ ఎక్కినట్టయితే ఒక్కొక్క బిస్కెట్ని ఇందులో వేసుకోవాలి.
అయితే వేసిన తర్వాత వెంటనే కలిపేయకండి. అలానే ఒక 2-3 నిమిషాల పాటు ఇవి అలానే విడిచిపెట్టేయాలండి. ఏ మాత్రం కదపకూడదనమాట. 3 నిమిషాలు అయ్యాక స్పూన్తో ఈ విధంగా తిరగవేసుకోవాలి నెమ్మదిగా. క్రంచీగా క్రిస్పీగా కావాలంటే కాస్త ఓపికగా చేసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల. ఒకటో రెండో విరుగుతాయేమో కానీ చాలా చక్కగానే వస్తాయి అన్నమాట. వేయించుకోవడానికి మాత్రం ఇలాంటిది వెడల్పాటి పాన్ తీసుకేయండి. అప్పుడే మీకు ఒకదానిపై ఒకటి రాకుండా చక్కగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకోవాలి. నూనెలో ఉన్నంతసేపు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. బయటకు వచ్చాక క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి కాబట్టి తీసుకునేటప్పుడు నెమ్మదిగా తీసుకోవాలి. లేదంటే ఒక్కొక్కటిగా ఇరిగిపోతాయి అన్నమాట. ఇవి తీసేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ప్లేట్లో కానీ వెడల్పాటి బౌల్లో కానీ వేసుకోవాలండి. చల్లారేక క్రిస్పీగా అవుతాయండి. ఆటా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి ఇవి చల్లారేక మీరు ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఇలాంటివి ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు పిల్లలు ఇలాంటివి తినరు అని అంటారా? తింటారండి. మనం అలవాటు కూడా చేయాలి. ఇంట్లో చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుందన్నమాట. వారానికి 4 రోజులు బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా. ఇలాంటివి చేసి పెట్టామంటే ఆ 4 రోజుల్లో 2 రోజులైనా ఇంట్లో తింటారు. మరి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇవి ఎంత క్రంచీగా వచ్చాయో ఒకసారి ఇందులో ఉండే రియల్ సౌండ్లో వినండి. చూసారు కదా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు కుదిరిందో లేదో నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేస్తే దానికి రిప్లై కూడా ఇస్తానండి. వీడియో చూసిన వారు లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.